వీటితో పాటు రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్వే, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 కోట్లతో కోస్తా తీర ప్రాంతంలో అభివృద్ది పనులు చేపట్టింది రాష్ట్ర సర్కార్. 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులతో పాటుగా 10 మినీ పోర్టుల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థికాభివృద్దికి బాటలు వేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ ప్రగతి ప్రస్థానం ఎందాకా వచ్చిందో తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లా రామాయపట్నం చేరుకుంది టీవీ9 బులెట్ రిపోర్టర్. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకి 2022 జూన్లో భూమి పూజ చేశారు సీఎం జగన్. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా 59 లక్షల టన్నుల రాళ్లను వినియోగించారు. నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్, సీ మౌత్, డ్రెడ్జింగ్ తో పాటు మొదటి బట్ అందుబాటులోకి వచ్చింది. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఏరో ఇన్ఫ్రాలో ఈహెచ్ఎస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను 2 years నుండి. ఇప్పుడు మన రామాయపట్నం పోర్ట్ వచ్చి టోటల్ గా మనకి 2 బ్రేక్ వాటర్స్, 4 బెర్త్స్. ప్రజెంట్ అయితే మనం ఎస్బిడబ్ల్యూలో ఉన్నాం. దీన్ని పొడవు వచ్చి 3.7 కిలోమీటర్. మనకి 3.7 కిలోమీటర్ ఎంతవరకు అయితే వెళ్లాల్సి ఉందో దాన్ని ప్రజెంట్ అయితే ఫస్ట్ రీచ్ అయిపోయాం.